టు వినోస్. నర్సీపట్నంలో రోజు రోజుకి ఖాళీ అవుతున్న వైఎస్ఆర్సీపీ పార్టీ. అయ్యన్న సమక్షంలో వైఎస్ఆర్సీపీ నుండి సుమారు 10 కుటుంబాలు చేరిక. గొలగొండ మండలం సిహెచ్ నాగాపురం గ్రామానికి చెందిన 10 కుటుంబాలు వైఎస్ఆర్సీపీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి అయ్యన్న పాత్రుడు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న మాట్లాడుతూ, ఎన్నికలకు సమీపిస్తున్న తరుణంలో చేరికలు శుభదాయకమని, చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇప్పటికే రాష్ట్రం తగలడిపోయిందని, పిల్లల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు నష్టపోయిందని అన్నారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబును గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. అందరి ఆశీర్వాదాలతో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరచుకుందాం. అందరికీ నమస్కారం అండి. ఈవేళ గొలుగొండ మండలం నాగాపురం గ్రామం నుంచి చాలామంది పెద్దలు ఈవేళ మా ఇంటికి రావడం జరిగింది. చాలా సంతోషం ఉంది నాకు ఈరోజు. ఏంటంటే సుమారు సిపిఐ నుంచి కుటుంబం నుంచి, అలాగే వైసీపీ కుటుంబాల నుంచి కూడా ఇవాళ పార్టీ మీద అభిమానంతో చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరచడం కోసం, నర్సీపట్నంలో నన్ను గెలిపించడం కోసం వారందరూ కూడా వచ్చి నన్ను కలిసి మనస్ఫూర్తిగా ఒక 10 కుటుంబాల వారు ఇవాళ తెలుగుదేశం పార్టీలో కలవడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. దీనికోసం కృషి చేసినటువంటి ఆ గ్రామ పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ తరఫున, చంద్రబాబు నాయుడు తరఫున అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాను. రెండో విషయం ఏంటంటే, అలాగే నర్సీపట్నంలో ఉన్నటువంటి మిగతా గ్రామంలో ఉన్నటువంటి ప్రజానాయకులు కానీ మిగతా పార్టీ వాళ్ళని కూడా నేను కోరేది ఏంటంటే, ఇవాళ రాష్ట్రం తగలబడిపోయింది, చాలా నష్టపోయాం, మన పిల్లల భవిష్యత్తు కూడా నష్టపోయింది. అంచేత మీరందరూ కలిసి బాగా ఆలోచన చేసి వచ్చే ఎన్నికల్లో మళ్ళీ చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరిచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి మీద ఉంది. అది ఒకసారి ఆలోచన చేసి రేపు జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి, జనసేన కలిసి పనిచేస్తున్నాం కాబట్టి రెండు పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి మీ మద్దతునిచ్చి, మీ ఆశీర్వాదం ఇచ్చి తెలుగుదేశం పార్టీని, జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రేపు రాష్ట్ర భవిష్యత్తుని, మన పిల్లల భవిష్యత్తుని కాపాడాలని చెప్పి మిగతా పెద్దలందరినీ కూడా మనస్ఫూర్తి కోరుకుంటూ, వాళ్ళు కూడా బాగా ఆలోచన చేసి ఈ పార్టీలో కలిసి ఈ అందరితో మద్దతు ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా ముందుకు నడిపించమని చెప్పి ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.